SSTV. హాయ్ వెల్కమ్ టు SSTV. ఈరోజు బిగ్ బాస్ ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. యాక్చువల్గా బిగ్ బాస్ స్టార్ట్ అయ్యి ఈ రోజుకి 60 రోజులు. బిగ్ బాస్లో మున్ముందు ఫ్యామిలీస్ రాబోతున్నాయి, ఒక మంచి కంటెంట్ కూడా రాబోతుంది. ఈలోపు బిగ్ బాస్లో ఈ వీక్ కెప్టెన్సీ కంటెండర్స్ కోసం టాస్క్లు జరుగుతున్నాయి. దీని విషయంలో ఇద్దరు రెబల్స్ ఉన్నారని కూడా చెప్పారు. ఆ రెబల్స్ సుమన్, దివ్య అని మనందరికీ తెలుసు. అయితే ఇంట్లో వాళ్ళని గెస్ట్ చేయమని చెప్పారు. ఇంట్లో వాళ్ళు ఆ రెబల్స్ ఎవరో గెస్ట్ చేసినట్లయితే ఎవరికైతే ఎక్కువ ఓట్లు వస్తాయో వాళ్ళకి వాళ్ళు రెబల్ అయినా కాకపోయినా, రెబల్ అయితే వాళ్ళు దొరికిపోతారు, రెబల్ కాకపోయినా కూడా ఎవరికైతే ఎక్కువ ఓట్లు వస్తాయో వాళ్ళు కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ నుంచి బయటికి పోతారనమాట. సో ఈ చాలామంది అందరూ కూడా గౌరవ్నే రెబల్ అని అనుకున్నారు. చాలామంది ఇమాన్యుయల్ కూడా రెబల్గా భావించారు, కొంతమంది రీతు పేరు చెప్పారు. అయితే ఎక్కువ ఓట్లు గౌరవ్కి, ఇమాన్యుయల్కి రావటం వల్ల వీళ్ళలో ఒకరు కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ నుంచి తొలగింపబడాలి. అయితే ఈ విషయంలో చాలా వరకు ఇద్దరికి మధ్య గొడవ జరిగింది. ఇద్దరు కూడా కెప్టెన్సీ టాస్క్ కోసం ఆడుతూనే ఉన్నారు అండ్ టాస్క్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇంతలో తనుజ వచ్చి, ఇప్పుడు మీ ఇద్దరికి సేఫ్ జోన్లో ఎవరికి పెట్టినా సరే నా దగ్గర ఉన్న పవర్తో నేను ఇచ్చినా కూడా ఇంకొకరికి అన్యాయం చేసినట్టు అవుతుంది, కాబట్టి నేను ఇద్దరికి కూడా ఇవ్వను, ఆడండి అంటారు. అంటే నేను ఇప్పుడు దాకా నేను ముందు ఆడిన ఆటలో కూడా నేను లాస్ అయ్యాను కదా, కాబట్టి ఈసారి నాకు ఛాన్స్ ఇవ్వచ్చు కదా అని ఇమాన్యుయల్ తనుజని అడుగుతాడు. వెంటనే గౌరవ్, ఇంకా ప్రతిసారి మీరైనా, ఇప్పటికే చాలాసార్లు మీరు 2 సార్లు కెప్టెన్ అయ్యారు అని ప్రతి టాస్క్లోనూ వేలు పెడతారు. నేను ఇప్పటికీ హౌస్ నుంచి వచ్చిన తర్వాత, హౌస్లోకి వచ్చిన తర్వాత నాకంటూ ఏమీ నేను సాధించలేదు కదా, నాకు ఒక ఛాన్స్ మీరు ఇవ్వచ్చు కదా, ఎందుకు ఇంత పగబట్టినట్టు బిహేవ్ చేస్తున్నారని గౌరవ్ అడిగారు. అదేంటి ఇప్పుడు నేను 2 రోజులుగా కష్టపడాడిందంటే పోతుంది అంటే, ఇన్ని రోజులుగా మీకు ఏదో ఒకటి వస్తూనే ఉంది, అసలు ఏమీ రాని వాళ్ళ కోసం కొంచెం ఛాన్స్ ఇవ్వాలి కదా అని గౌరవ్ తన వాయిస్ని రైజ్ చేశాడు. దీంతో తనుజ ఏం మాట్లాడాలో తెలియక హవాక్ అయిపోయింది. తను ఇమాన్యుయల్కి ఇస్తే ఇప్పుడు బాండింగ్ ఉంది కాబట్టి ఇమాన్యుయల్కి ఇచ్చిందని అంటారు. ఒకవేళ గౌరవ్కి ఇస్తే ఇమాన్యుయల్తో కోపం. తనకి ఏం చేయాలో, ఎటువంటి డెసిషన్ తీసుకోవాలో కూడా తెలియలేదు. యాక్చువల్గా ఈ బిగ్ బాస్ రెబల్స్ ఎవరో కనుక్కోమని చెప్పినప్పుడు సుమన్ అందరి దగ్గరికి వచ్చి నేనే రెబల్, నన్ను కానీ మీరు ఖచ్చితంగా గుర్తుపట్టి చెప్పారంటే మీకు చాలా ప్లస్ అవుతుంది అని చెప్పేసి సుమన్ చెప్పాడు. దీంతో భరణి నవ్వడం స్టార్ట్ చేశాడు. భరణి సీరియస్గా, పైగా దివ్య దగ్గరికి వెళ్ళి ఇందులో రెబల్స్ ఎవరో కనుక్కుంటే ఒకరిని మనం తీసేయడానికి ఉంటుంది, రెబల్స్ ఎవరు అనేది మనం ఖచ్చితంగా కనుక్కోవాలని దివ్యతో, రాముతో సీరియస్గా డిస్కస్ చేస్తూ ఉన్నాడు. ఇంతకీ అవునా అలాగా అని చెప్పేసి దివ్య అంటుంది. దివ్యనే రెబల్ అని భరణి కూడా అసలు గెస్ చేయలేకుండా తను మెయింటైన్ చేస్తుంది. అప్పుడు మధ్యలో సుమన్ శెట్టి వచ్చి నేను రెబల్ని, మీరు కానీ నేను రెబల్ అని ఒప్పుకుంటే మీకు అంతా మంచి జరుగుతుంది అని అన్నాడు. దీంతో ఏం చేయాలో తెలియక భరణి పక్కపక్క నవ్వడం స్టార్ట్ చేశాడు. అందరూ సుమన్ శెట్టిని సిలిగానే తీసుకున్నారు. కానీ పాల దొంగతనం నుంచి బిగ్ బాస్ ఇచ్చిన ప్రతి టాస్క్ని సూపర్గా పర్ఫామ్ చేశాడు సుమన్ శెట్టి. వచ్చే వారం అంటే శనివారం నాగార్జున వచ్చిన తర్వాత సుమన్ శెట్టిని ఖచ్చితంగా మెచ్చుకుంటారు. సుమన్ శెట్టి ఆట కూడా చాలా డెవలప్ అయింది. ఇంట్లోకి వచ్చినప్పుడు సుమన్ శెట్టికి, ఇప్పుడు సుమన్ శెట్టికి కూడా చాలా డిఫరెన్స్ ఉంది. అండ్ ఇంట్లో ఎక్కువ కనిపిస్తున్నారు, నవ్వుతున్నారు, టాస్కుల్లో తన పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు, చాలా చాలా బాగా ఆడుతున్నాడు సుమన్ శెట్టి అని చెప్పేసి చెప్పవచ్చు. అండ్ సంజన దగ్గర కూడా నాకెందుకో మీరే అనిపిస్తుందని కూడా చెప్పారు. అండ్ ఇమాన్యుయల్ కూడా మీరే ఎందుకో రెబల్ అని అనిపిస్తుందని చెప్పేసి సంజన చెప్పాడు. సంజన ఏమో సుమన్ శెట్టి అని ఏదో కొంచెం డౌట్గా ఉంది, రీతు మీద కూడా చాలా డౌట్గా ఉందని చెప్పేసి మాట్లాడుతూ వచ్చింది. నేనే రెబల్ని ఏమే చెప్తే చాలా బాగుంటుందని సుమన్ శెట్టి అంటే సంజన కూడా దాన్ని సిల్లీగా తీసుకుంది. అండ్ ఆ తర్వాత ఇమాన్యుయల్ అనగానే, ఇమాన్యుయల్ ఒకవేళ మీరే రెబల్ అని నేను అనుకుంటున్నానని ఇమాన్యుయల్ సుమన్ శెట్టి అంటే సుమన్ శెట్టి ఒకవేళ నువ్వు రెబల్ అని నేను అనుకుంటున్నాను, అయితే నన్ను కెప్టెన్సీ టాస్క్ నుంచి తీసేయద్దు ప్లీజ్ అని బ్రతిలాడతాడు. ఒకవేళ నువ్వైతే నన్ను తీసేద్దని బతులాడదాన్ని నేను రెడీగా ఉంటే ఇదేంద్రా అయ్యా అని చెప్పేసి ఇమాన్యుయల్ అన్నాడు. సో వీళ్ళందరూ ఇలా మాట్లాడుకుంటూ ఉండగా ఇంతకీ అసలు రెబల్స్ని వదిలేసి గౌరవ్ని అండ్ రీతు అండ్ ఇంట్లో ఇమాన్యుయల్ని వాళ్ళు రెబల్స్గా అనుకుని ఓటింగ్ చేయడం జరిగింది. దీంతో ఇమాన్యుయల్కి, గౌరవ్కి ఎక్కువ ఓట్లు రావడం వల్ల ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య పోటీ జరగనుంది. ఇప్పుడు వాళ్ళిద్దరిలో ఒకరు కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ నుంచి తొలగింపబడతారనమాట. మీరు వీరిలో ఎవరు కెప్టెన్సీ టాస్క్ నుంచి తొలగింపబడతారని గెస్ చేస్తున్నారో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. SSTV.